హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. పంజాబీ స్టైల్లో చేసే రాజ్మా మసాలా అసలు చాలా బాగుంటుంది రెసిపీ. మన స్టైల్లో చిన్న మార్పులు చేర్పులు చేసా అదిరిపోద్ది రెసిపీ. రెసిపీలో ఫస్ట్ ఒక కప్పు రాజ్మా తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇవి ఉడకడానికి కనీసం పావు గంట టైం పడుతుంది. ఈలోపు మనం పచ్చి మసాలా ముద్ద నూరుకుందాం. దానికోసం 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా దంచి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి పప్పు పర్ఫెక్ట్ ఉడికిపోతుంది. సాఫ్ట్గా అయిపోయింది కదా, 100% కుక్ అయిపోయింది అని అర్థం. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక పాన్లో ఆయిల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు, అందులో 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, కొద్దిగా షాయి జీరా, 1 బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత 1 కప్పు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేస్తే ద్వారగా వేగుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చి మసాలా ముద్ద వేసుకుందాం. ఈ పచ్చి మసాలా ముద్ద వేగడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. ఇవి వేగిన తర్వాత 1 కప్పు టమాటో పిరి కూడా యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో 3 నిమిషాల పాటు కుక్ చేస్తే ఆయిల్ పైకి తేరుతుంది. ఈ స్టేజ్లో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా తీసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పప్పు మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాం. కనీసం 5 నిమిషాల పాటు ఉడికిస్తే పప్పు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో దించే ముందు కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన రాజ్మా మసాలా జీరా రైస్లో కానీ, పులావ్లో కానీ, లేదంటే చపాతీ, పుల్కా, నాన్లో, దీంట్లో కానీ చాలా బాగుంటుంది మన స్టైల్లో చేసిన ఈ రాజ్మా మసాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.